కార్మికులు అధికారుల సమిష్టి కృషితో కడప ఆర్టీసీ డిపో మార్చిలో లాభాల కళ్లజూసింది. గత నెలలో 27 లక్షల రూపాయల లాభం రావడంపై కార్మికులు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప ఆర్టీసీ డిపో పరిధిలో 150 సర్వీసులు నడిచేందుకు 300 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్లు, ఇతర సిబ్బంది 120 మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడం వల్ల ఇక్కడి నుంచి ప్రధాన నగరాలకు నిత్యం సర్వీసులు నడుపుతుంటారు. డిపో పరిధిలో రోజుకు 3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. సకాలంలో సర్వీసులు నడపడం, మార్గం మధ్యలో బస్సులు మొరాయించకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వల్ల డిపో లాభాల్లోకి వెళ్లిందని సిబ్బంది అంటున్నారు. కార్మికులు, సూపర్వైజర్లు, మిగతా అధికారులు అందరూ కలిసి మమేకమై కష్టపడి పనిచేయడం వల్ల జరిగింది. తప్పకుండా యాజమాన్యం ముందుకు ఒక అడుగు ముందుకేసి కార్మికులకు రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అయితేనేమి అన్ని ఇస్తే మరింత లాభాల బాటలో కార్మికులు నడిపించడానికి కార్మికుల తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అదే లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో దాదాపుగా మాకు 53,86,000 నష్టం వచ్చింది. సో లాస్ట్ మంత్ నష్టాలను అధిగమించి ఈ మార్చి నెలలో మేము లాభాలు బాటలో పయనిస్తున్నామండి. దీనికి కారణం ఏం లేదు, మా కార్మికులు కృషి ఫలితంగా ఇట్లా గ్యారేజ్ కానివ్వండి, ట్రాఫిక్ సెక్షన్ కానివ్వండి, సో మొత్తం సమిష్టి కృషి ద్వారా మేము కరెక్ట్ టైంకు వెహికల్స్ చెప్పి ప్యాసింజర్లకు అనుకూలంగా బస్సులను పెట్టి బళ్ళు కూడా మార్గ మధ్యంలో ఎక్కడ ఆగకుండా తిరిగేసరికి మాకు ఈ విధంగా లాభాలు వచ్చింది. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ కడప డిపోను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోకి తీసుకెళ్తామని కార్మికులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.